నేషనల్ అవార్డు వచ్చిన మూడో వ్యక్తి కదా సార్ మీరు? మూడో వ్యక్తి. మీ తర్వాత బోస్ గారికి తమ్ముడికి మొన్న బోస్ గారికి నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ 90 years అనుకుంటా. 90 yearsలో ముగ్గురికి రావటం గేయ రచయితలకు అనేది చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. ఒకటి మీకు శ్రీశ్రీ గారికి, వేటూరి గారికి, మీకు తమ్ముడు చంద్రబోస్ గారికి, నలుగురికి. మీ త్రిబుల్ ఆర్లో మీ కొమరం భీవుడో పాట ఉంది, ఇందాక మీరు పాడిన కొమ్మ ఉయ్యాల పాట ఉంది. నాటు పాటకి ఆస్కార్ వరకు వెళ్ళారు. అప్పుడు మీరేమన్నా అరే నా పాట కూడా బాగానే ఉంది కదా అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా? నా పాటకి ఏదో ఒక అవార్డు వస్తుందని అనుకున్నాను, కానీ ఆస్కార్ అవార్డు వస్తుందనే ఆలోచన నాకైతే రాలేదు. ముందు ఎవరు? బట్ నా పాట ఈ పాట కన్నా తక్కువ మాత్రం కాదనుకున్నా. తమ్ముడు చంద్రబోస్కి వచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే నేను రాసిన కొమరం భీము పాట మాత్రం ఏమాత్రం తగ్గని పాటనే అని నా ఆత్మవిశ్వాసం. నాకు ఇప్పుడు అవార్డు వచ్చిందా, పురస్కారం వచ్చిందా లేదా అన్న తర్వాత విషయం, బట్ మనకు ఒక విశ్వాసం ఉంటుంది కదా. నేను రాసిన వాక్యాల లోపల ఆ విద్యుత్ ఉందా, ఆ విద్వత్ ఉందా లేదా అని చూసుకున్నప్పుడు సమతుల్యమే అనిపించింది నాకు. తర్వాత నేను దీనికి డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తాను అనుకున్నా, సెకండ్ నేషనల్ అవార్డు. అది కూడా రాలేదు. ఓకే, ఆస్కార్ అవార్డు వచ్చిన తమ్ముడికి నేషనల్ అవార్డు రావడం కూడా న్యాయమే కదా అనిపించింది. అలా అనుకున్నాను. బట్ ఇది ఎలాంటి అవార్డు ప్రపంచంలో ఉన్నా దానికి సమతుల్యమైనటువంటి పాటనే అని ఇప్పటికీ నేను ఆ పాట పట్ల నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. గ్రేట్ సార్. మీరు రాయటం ఒక ఎత్తు, ఆయన యాక్టింగ్ ఏంది, పాడడము, కిరవాణి గారి యొక్క అస్సలు మ్యూజిక్, అది మీరంతా ఒక ఎత్తు. రాజమౌళి గారి ధైర్యం, వాళ్ళిద్దరు ఫేసుల మీద, జస్ట్ ఫేసుల మీద పాట తీస్తారు, మామూలు విషయం కాదు అది. అసలు మీరు చూడండి, అసలు ఒక్కొక్క మిల్లీమీటర్ కూడా హెయిర్ కూడా కనపడుతుంది, మీకు మిమ్మల్ని కదిలించేస్తా ఉంటుంది. అక్కడ చరణ్ యాక్టింగ్ కానీ, ఇటు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అసలు భూకంపమే, భూమి పగులుతుందంటారు చూసారా, అలాగనమాట. అలా అంటే అవన్నీ కుదిరితేనే పాట కుదురుద్ది తప్ప సినిమా పాట ఎప్పుడైనా ఏ ఒక్కరి సొంతమో కాదు, ఏ ఒక్కరి ఘనతనో కాదు. ఇప్పుడు అక్కడ రామారావు, ఎన్టీఆర్ అద్భుతంగా చేయకపోతే మేము ఎంత రాస్తే ఏమి. ఆ పాట కూడా నాకు సంతోషం ఏంటంటే నేను రాసిన తర్వాత కిరవాణి గారు ట్యూన్ చేశారు. అది ట్యూన్కి రాసిన పాట కాదు. కొమ్మ ఉయ్యాల కూడా ట్యూన్కి రాసిన పాట కాదు. అది నేను రాసి నాకు తోచినట్టుగా వినిపించిన తర్వాత దాన్ని వాళ్ళు ట్యూన్ చేయాలి. అసలు రాజమౌళి గారు మీకు ట్యూన్ లేదు, మీరు నచ్చినట్టు మీరు రాయండి 2 పాటలు అని చెప్పాడు. అలా రాయడం జరిగింది. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయింది. మీకు ఏమైనా కబర్ వచ్చిందా నెక్స్ట్ సినిమా రాజమౌళి గారిది? లేదు. అంటే నిజంగా నేను రాయదగ్గ పాటలు ఉంటే ఆటోమేటిక్గా రాజమౌళి గారు పిలుస్తారు. నేను రాయదగిన పాట లేకుంటే పిలవకపోవచ్చు. నేను ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఇవేను. ఒకటి అమ్మదగ్గ పాటలు, రెండవవి నమ్మదగ్గ పాటలు. కాబట్టి నేనేమనుకుంటానంటే నిజంగా నా అవసరం ఉంటే ఇండస్ట్రీలో ఉన్న ఏ పెద్దలైనా, ఏ అద్భుతమైన డైరెక్టర్లు కావచ్చు, ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త డైరెక్టర్ కావచ్చు, నా అవసరం ఉంటే నేనే రాయాలని భావిస్తే నాకు తప్పకుండా పిలుపు వస్తుంది అనుకుంటాను. అంతే తప్ప ఇంకా ఏమి మనము ఆందోళన పడడం కానీ, ఎదురు చూడడం కానీ, లేకపోతే వెతుకులాడుకోవడం కానీ, వెళ్ళి అడగడం కానీ లేదు. ఇవి 30 yearsగా లేదు. గ్రేట్ సార్. ఇంకొకటి మనకి ఎక్కువ మీరు రాసిన పాటల డైరెక్టర్లు కానీ, మన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ మిమ్మల్ని ఎక్కువ రిపీట్ చేశారు. ఇప్పుడు వంశీ గారు చూసుకోండి, వంశీ గారు రాసిన కృష్ణవంశీ గారు ఎన్ని పాటలు రాయించారు. అదే కృష్ణవంశీ గారి ఖడ్గంలో పాట అయినా, గోవిందరందరి వాళ్ళలో పాట అయినా, నీలి రంగు చీరలోను, అదైతే మరీ పరీక్ష. ఎందుకంటే పాడేది ఏదో వేణు లాంటి యువకుడు కాదు కదా, తాత పాడుతున్నాడు. పోనీ తాత ఏమన్నా ఏదో క్లబ్కి వచ్చి పాడుతున్నాడా? కాదు, నాయనమ్మ మీద పాడుతున్నాడు. అది ఎంత అసిధారావ్రతం అది. అంటే ఒక తాత నోట వేరే అసభ్యమైన మాటలు రాకూడదు కదా. అక్కడ సినిమా థియేటర్లు కాదు, సినిమాలో మనవలు ఉన్నారు, సినిమా థియేటర్ బయట కూడా మనవలు ఉంటారు కదా. కాబట్టి తాత నోట ఏది అనిపించాలో అది అనిపించాలి. అక్కడ నా కృష్ణవంశీ నన్ను బాగా ఇరకాటంలో పెట్టి అద్భుతంగా రాయించినాడు ఆయన. ఇబ్బంది పడ్డారేమన్నా? ఎక్కువ కాలం తీసుకోవడం, టైం తీసుకోవడం? దీనికైతే ఎక్కువ కాలం తీసుకున్నాను. ఈ సాంగ్ నా మొత్తం కెరియర్లోనే దీనికి ఎక్కువ టైం తీసుకున్నాను.
నిజంగా మొత్తం ఈ 30 ఏళ్ళ ప్రయాణంలో నేను ఒక 28 వెర్షన్స్ రాసింది ఈ ఒక్క పాటని. నేను ఎప్పుడు 3 వెర్షన్ల కంటే ఎక్కువ రాయను. 4వ వెర్షన్కి వచ్చేస్తే సార్ ఇదేదో మనకేదో వేవ్ లెంత్ కుదరట్లుంటుంది సార్, వదిలేద్దాం అని అంటాను నేను ఓపెన్గా. కృష్ణవంశస్థుడు కూడా అన్న కూడా వదలలా, ఇది నువ్వే రాయాలన్నాడు. నాతో రాయించాడు, చాలా పాటలు రాయించాడు ఆయన నాతో. నిన్నే పెళ్ళాడతల్లో అది ఆడవాళ్ళ పాట ఒకటి ఉంటుంది కదా, అది చందమామలో రేగు ముల్లోలే, అమ్మో, ఇలా చాలా రాశారు. వేరియేషన్స్, మామూలు వేరియేషన్స్. హీ నోస్ అబౌట్ మీ వెల్, కృష్ణవంశీ.